కాంగ్రెస్ లో చేరారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ రంజిత్ రెడ్డి. దీపాదాస్ మున్షి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. సికింద్రాబాద్ ఎంపీ టికెట్ దానం నాగేందర్ కు ఇవ్వనుంది కాంగ్రెస్. 100 రోజులు సీఎంగా నిబద్ధతతో పనిచేశారు. ఇక పార్టీ అధ్యక్షుడిగా తనను చూస్తారని అన్నారు రేవంత్ రెడ్డి. ఎన్నికల నగారా మోగింది కాబట్టి ఎన్నికల రూపం చూపిస్తామని, ఈ ఉదయాన్నే గేట్లు తెరిచామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ లో చేరారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ రంజిత్ రెడ్డి. దీపాదాస్ మున్షి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. సికింద్రాబాద్ ఎంపీ టికెట్ దానం నాగేందర్ కు ఇవ్వనుంది కాంగ్రెస్. 100 రోజులు సీఎంగా నిబద్ధతతో పనిచేశారు. ఇక పార్టీ అధ్యక్షుడిగా తనను చూస్తారని అన్నారు రేవంత్ రెడ్డి. ఎన్నికల నగారా మోగింది కాబట్టి ఎన్నికల రూపం చూపిస్తామని, ఈ ఉదయాన్నే గేట్లు తెరిచామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ లో చేరారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ రంజిత్ రెడ్డి. దీపాదాస్ మున్షి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. సికింద్రాబాద్ ఎంపీ టికెట్ దానం నాగేందర్ కు ఇవ్వనుంది కాంగ్రెస్. 100 రోజులు సీఎంగా నిబద్ధతతో పనిచేశారు. ఇక పార్టీ అధ్యక్షుడిగా తనను చూస్తారని అన్నారు రేవంత్ రెడ్డి. ఎన్నికల నగారా మోగింది కాబట్టి ఎన్నికల రూపం చూపిస్తామని, ఈ ఉదయాన్నే గేట్లు తెరిచామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. మీదనే పెట్టిన ఈరోజు ఎన్నికల నగారా మోగింది కాబట్టి ఇంకా ఎన్నికల రూపం చూపిస్తా. రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఈ రోజు నుంచి రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా పని మొదలు పెడతా కదా. నిన్నటి కోడ్ రానంత వరకు ముఖ్యమంత్రిగానే వ్యవహరించిన. ఎందుకంటే చాలా నిబద్ధతతోని రోజుకు 18 గంటలు ప్రతిరోజు పనిచేసిన ఈ 100 రోజులు. ఎక్కడ కూడా చిన్న తప్పిదానికి కూడా అవకాశం ఇవ్వకుండా పరిపాలన ఇచ్చినా నేను అనుకుంటున్నా. నిన్న 3 గంటలకు ఎన్నికల ప్రధాన అధికారి ఎన్నికల నగారా ఊదిండు. ఈ 100వ రోజు రాజకీయపరమైన నిర్ణయం తీసుకున్నాం. మీకు ఇంకా మీదనే పెట్టిన ఈరోజు ఎన్నికల మంచి పరిపాలన అందించడానికి ఎవరు వచ్చినా కూడా మేము చేరికల అనే విధానానికి పోకుండా మేము పరిపాలన అందించినాం. కానీ ప్రతిరోజు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మీ ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పి వాళ్ళు కుట్రలు చేస్తున్నారు. కుట్రల్ని తిప్పికొట్టాలంటే మేము కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని పారదర్శకంగా పనిచేయడాన్ని అవకాశం ఇవ్వకుండా కేసీఆర్ నుంచి మొదలు పెడితే కడియం శ్రీహర్ గారు లాంటి వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం 3 నెలలే ఉండదని, డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా ఈ ప్రభుత్వము ఎన్నికలు అయిపోయిన ఎంబడే మా ఆపరేషన్ మొదలు పెడతామని, ఇది దేనికి సంకేతము? ఈ 100 రోజుల్లో ఎక్కడైనా ఏదైనా ఫిరాయింపులకు కానీ లేకపోతే రాజకీయంగా వేరే రకమైన ప్రయత్నం మేము ఎక్కడైనా చేసినామా? ఈరోజు వాళ్ళిద్దరూ ఒకే లైన్లో మాట్లాడుతున్నారు ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని. అంటే వాళ్ళు పడగొడితే చూసుకుంటూ కూర్చుంటామా? మంచి పరిపాలన అందించడానికి ఎవరు వచ్చినా కూడా మేము చేరికల అనే విధానానికి పోకుండా మేము పరిపాలన అందించినాం. కానీ ప్రతిరోజు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మీ ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పి వాళ్ళు కుట్రలు చేస్తున్నారు. కుట్రల్ని తిప్పికొట్టాలంటే మేము కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని పారదర్శకంగా పనిచేయడాన్ని అవకాశం ఇవ్వకుండా కేసీఆర్ నుంచి మొదలు పెడితే